పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక అవి మాడకుండా తిప్పుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసుకుని అందులో క్యారెట్, పచ్చిమిర్చి, బంగాళదుంప, ములక్కాయ, బీన్స్, సొరకాయ, మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న మటుకి వెజిటేబుల్స్ వేసుకున్నా. తర్వాత దాంట్లో తగినంత పసుపు ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే ఇలా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిన తర్వాత దాంట్లో టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నామంటే ముందు వేసుకుంటే మెత్తబడిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకని ఈ వాటర్ పోసే ముందు వేసుకుంటవచ్చని నేను కొంచెం తర్వాత వేసాను. అవి కొంచెం ఒక 30% మగ్గినాక ఆ వెజిటేబుల్స్. తర్వాత తగినంత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత నేను ఒక 2 కప్స్ చింతపండు జ్యూస్ పోసుకున్నాను. అంటే చింతపండు పులుసు పోసుకున్నాను. చింతపండు పులుసు పోసుకుని తగినంత ముక్కలు మునిగేంత వాటర్ పోసుకున్నాను. మాకు థిక్గా దగ్గరగా తినటం ఇష్టం, అందుకని కొంచెం తక్కువ పెట్టుకుని వెజ్జెస్ ఎక్కువ వేసుకున్నాను. తర్వాత మూత పెడితే కొంచెంసేపు మగ్గించుకుంటే మనకి ముక్కలు కూడా ప్యారలల్గా ఉడుకుతాయి. ఆ ఉడికిన తర్వాత ముక్కలు దాంట్లో ముందుగా కందిపప్పుని ఉడకబెట్టి దాన్ని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్న పేస్ట్ను 1 కప్ వేసుకున్నాను. తర్వాత సాంబార్ పౌడర్ వేసుకున్నాను తగినంత. సాంబార్ పౌడర్ లాస్ట్లో వేసుకుంటాం వల్ల మనకి ఫ్రేగ్రెన్స్ అంటే సాంబార్ స్మెల్ చాలా బాగుంటుంది, పప్పుచారు స్మెల్. అందుకని లాస్ట్లో వేసుకున్నాను. తర్వాత దాంట్లో లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి సాంబార్ అనేది 90% అయిపోతుంది. రిమైనింగ్ 10% సాంబార్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనం వేసే పోపులో ఉంటుంది. ఆ పోపు మనం దేంతో వేయాలంటే అదొక సీక్రెట్ ఇంగ్రీడియంట్. అదేంటంటే గీ అనమాట. జనరల్గా అందరూ ఆయిల్తో వేస్తారు, నేను మటుకి నెయ్యితో వేస్తాను. నెయ్యితో వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తగినంత నెయ్యి వేసుకుని ఆ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ఇంట్లో ఉండే పోపు దినుసులు యాజ్ యూజువల్గా జీలకర్ర, పోపు దినుసులు, పచ్చెనగపప్పు, ఆవాలు కలిపి వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుని అవి వేగేంత తిప్పుకుని తర్వాత దాన్ని సాంబార్లో కలిపేసుకుంటే మన పప్పు చారు రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో తింటే మనకి సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి